ప్రస్తుతం మనం ఇందిరాబాద్ ధర్నా చౌక్లో ఉన్నాము. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నడుస్తూ ఉన్నది. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని గత కొంత కాలంగా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళు ఈరోజు దీక్ష చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ వైస్ చైర్మన్ స్టేట్ జనరల్ సెక్రటరీ బత్తుల సోమయ్య గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? అసలు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చింది? ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఉద్యమకారులు జైళ్లలో పడి సాధించినటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ 10 సంవత్సరాల కుటుంబం మొత్తం దోచుకొని బయటపడ్డారు. ఆ విధంగా అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకి, అమరవీరుల తల్లిదండ్రులకి తెలంగాణ ఫలాలు కావాలి అని చెప్పని మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. అయినా కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు. ఈ ఉద్యమకారుల, అమరవీరుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురై కేసీఆర్ భూస్థాపితమైండు. దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి, అమరవీరులకి మేనిఫెస్టోలో పెట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం, తెలంగాణ ఫలాలు అందిస్తాం అని చెప్పని నమ్మించడం వల్ల తెలంగాణ సమాజం గంపగుత్తగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన కోటరీకి సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, కాంట్రాక్టులు ఇవి చూస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి. కానీ ఉద్యమకారుల చేత అధికారంలోకి వచ్చినా నేను వాళ్ళకి న్యాయం చేయాలనే విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోయిండు. దాన్ని గుర్తు చేయడం కోసమే ఈ నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం. అమరవీరుల తల్లిదండ్రులకి, ఉద్యమకారులకి భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దానికి ఫండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్లీజ్ దయచేసి ఆగండి. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమకారులం అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ మాకు ఏవైతే హామీ ఇచ్చిందో ఎన్నికల్లో 250 గజాలు ఇస్తామని, అమరవీరుల తల్లిదండ్రులకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, తర్వాత ఉద్యమకారులకు ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానివల్లనే మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. మమ్మల్ని విస్మరిస్తున్నారు కేసీఆర్ లాగానే ఈయన కూడా. మేము అందుకనే రోడ్డు మీదకి వచ్చినాం. ఇవాళ నిరాహార దీక్షతో స్టార్ట్ అయింది. రేపు ఏ విధంగా తెలంగాణ ఉద్యమం మొదలవుతుందో హక్కుల కోసం, మేము హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళం. ఆంధ్ర వాళ్ళని రాష్ట్రం కోసం వ్యతిరేకించిన వాళ్ళం, బయటికి పంపించిన వాళ్ళం, తరిమిన వాళ్ళం. ఈ రాష్ట్రంలో ఉండి మేము ఈ పని చేయగలుగుతాం, మాకు ఆ నమ్మకం ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఓపిక పడుతున్నాం. రేవంత్ రెడ్డి కూడా రేపు జూన్ 2వ తారీఖు నాడు చేస్తాడని చెప్పని అనుకుంటున్నాం. చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇంతకుముందుకు గతంలో మీరు మంత్రులను కలవడం కావచ్చు, సీఎం దగ్గరికి వెళ్ళడం కావచ్చు, మీ డిమాండ్లు ప్రస్తావించడం కావచ్చు, ఎప్పుడైనా చేశారా? లేకుంటే డైరెక్ట్ చాలాసార్లు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినాం, మంత్రుల దగ్గరికి వెళ్ళినాం. కేసీఆర్ అన్యాయం చేసిండు కాబట్టి మీరు న్యాయం చేయాలి అని చెప్పని మేము విన్నపాలు ఇచ్చినాం. అయినా వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. అందుకే మేము నిరాహార దీక్ష కార్యక్రమం మొదలుపెట్టినాం. మేము చాలాసార్లు వెళ్ళినాం. కానీ ఇప్పుడు జూన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్ముతున్నాం. సీఎం గారే స్వయంగా ఆయనకు అప్పీల్ చేస్తున్నాం. మేము ఆయన ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు అన్నీ ఉంటారు? అసలు సిసలైన ఉద్యమకారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎఫ్ఐఆర్ ఉండాలి అని చెప్పని అంటుండో ఆ విధంగా ఫోటోల ద్వారా కానీ, పేపర్ కటింగ్స్ ద్వారా కానీ, ఈ విజువల్స్ ద్వారా కానీ గుర్తించినటువంటి వాళ్ళు, బైండవరీ కేసులు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 1,00,000 మంది ఉంటారు. వాళ్ళకి ఇయ్యదలుచుకుంటే భూమి బోలెడంత ఉంది. భూమి కొనాల్సిన అవసరం లేదు. మా కోసం పోలీసులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దాంట్లో నుంచి కట్ చేసుకొనైనా సరే ఫండ్ మాకు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం మేము ప్రాణత్యాగాలు చేస్తాం. మేము జైళ్ళల్లో పడ్డాం కాబట్టి ఫండ్స్ ఉన్నాయి. ఈ అన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పొద్దు. ఈ గవర్నమెంటు ఫండ్స్ లేవు, డబ్బులు లేవు అనే మాటలు చెప్పొద్దు. చాలా ఉన్నాయి. మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అందాల భామల కోసం 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. బంగారం ఇచ్చారు. ఇవన్నీ మాయి, హక్కు మాకుంది. అందుకనే మేము అడుగుతున్నాం. మేము త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఈ ఫలాలు మాకు కావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.
కొంతమంది ఉద్యమకారులకైనా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 2 సంవత్సరాలు రెండు సార్లు మనకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు వస్తాయి కదా, ఎవరికైనా ఉద్యమకారులకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ కూడా లేదు. మన ఏదో 9 మంది కవులు కళాకారులు అని చెప్పి వాళ్ళకి ఏదో కొంత చేశారు. తూతు మంత్రం అది. జైల్లో పడ్డ వాళ్ళకి ఇవ్వాలి, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళకి ఇవ్వాలి, త్యాగాలు చేసిన వాళ్ళకి ఇవ్వాలి తప్ప పెన్ను బట్టి రాసిన ఆయనకో ఏసీ రూమ్లో కూర్చున్న ఆయనకో ఇవ్వటం కాదు. మేమంతా కూడా కేసీఆర్తో జైల్లో ఉన్నాం, కేటీఆర్తోనే ఉన్నాం, హరీష్ రావుతోనే ఉన్నాం, రోడ్ల మీద పడ్డాం. కాబట్టి నిజమైన ఉద్యమకారులు మండల స్థాయి జిల్లా స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. జో కొట్టడం కేసీఆర్ లాగా మాయ చేయటం అనేది వద్దు అంటున్నాం. కవులకు ఇచ్చినాం, కళాకారులకు ఇచ్చినాం, ఇంకా వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అనేది కాదు. నిజమైన ఉద్యమకారులు మండల స్థాయిలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు. మాకు తెలుసు. మేము బుక్ రాసినాం. ఆ బుక్ ఇటేవా సింగిటి. ఈ బుక్కు ఉద్యమకారులు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలుసు. ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి ఉద్యమకారులు వీళ్ళు. ఎక్కడ చూసినా కోదండరామ్ గారు ఉంటాడు, కేసీఆర్ గారు ఉంటాడు. ఇవన్నీ ప్రాక్టికల్. ఇది నిజమైన అసలు సిసలైన ఉద్యమకారులు. తలకాయలు బగిలి ఏది ఇక్కడ ట్యాంక్ బండ మీద ఇవి పోరాటాలు చేసింది. ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకి కాదు మీరు ఇవ్వాల్సింది, వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇది అసలు సీసలైనటువంటి చరిత్ర. ఇది ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇంతకు అసలు మీకు ఏదైనా సాయం చేయడానికి చేస్తే కదా, వాళ్ళు కమిటీ చేస్తే కదా. ఇంటెలిజెన్స్ వాళ్ళది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మొత్తం యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మారు, అధికారం అప్పచెప్పారు. వాళ్ళ ఎంత టైం వాళ్ళు తలుచుకుంటే ఎంత టైం పడుతుంది? చాలా ఈజీ. మేమైనా ఇస్తాం మా అందరికీ. మా అన్న సికింద్రాబాదు మొత్తం టౌన్ అంతా రిపోర్ట్ ఉంది. సంగారెడ్డి అన్ని జిల్లాలో ఉన్న అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. ఖమ్మం జిల్లా మొత్తం కూడా రిపోర్ట్ అంతా నా దగ్గరనే ఉంది. పుస్తక రూపంలో కాదు, పేపర్ మీద పెట్టి ఉన్నాయన్నమాట. ఆధారాలతో సహా ఉన్నాయి. మీకు నమ్మకం అనిపించిన వాళ్ళనే గుర్తించండి, ముందు స్టార్ట్ చేయండి, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని మా డిమాండ్. నిజాన్ని గ్రహించాలని.